ప్రియమైన దేవుని సంఘానికి మరొక దినాన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతనమైన దినాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ క్రైస్తవ బిడ్డలైన వారందరికీ ప్రత్యేకమైన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగాన్ని ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. లోకా గారు రాసిన సువార్త భాగాన్ని 18వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా. ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడబోతూ ఉన్నాం. ఈ మాట ద్వారా మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను దేవుడు ఉన్నతమైన ధైర్యాన్ని, బలాన్ని, గొప్ప న్యాయాన్ని మన పట్ల జరిగించి మన ద్వారా దేవునికి నామానికి మహిమ పొందేలాగా, దేవుని యొక్క నామం గణపరిచేలాగా అద్భుతమైన కార్యాలు జరిగించిన గాక. సో ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో తను ఎవరైతే మొర్రపెట్టుకుంటారో మొర్రపెట్టు వారందరికీ దేవుడు న్యాయం తీర్చే దేవుడు ఆయన. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. న్యాయ వ్యవస్థలు కావచ్చు, అది ఏ వ్యవస్థ అయినా ప్రజల పట్ల న్యాయం కోసం చేయవలసిన అధికారులు, ప్రజలకు న్యాయం చేయవలసిన ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వారు నేటి దినాలలో న్యాయ వ్యవస్థను ఏం చేస్తూ ఉన్నారో మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడికి ఒక న్యాయం జరుగుతూ ఉంది, దరిద్రుడికి ఒక న్యాయం జరుగుతూ ఉంది. న్యాయం పొందుకోవలసిన వాడికి న్యాయం జరగనీయకుండా లోకం డబ్బుతో న్యాయాన్ని కొనడం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వాడికి ఎక్కడైతే న్యాయం జరుగుతుందనేసి ఆ సాక్ష్యాల్ని బ్రతకనీయకుండా వాడికి న్యాయం జరిగిపోతుందేమో అనేసి సాక్ష్యాలను కూడా చంపేసాడు మనం చూస్తూ ఉన్నాం. చంపేసి ఈరోజు వారెవ్వరిని కనబడనీయకుండా, వారి పట్ల న్యాయం జరగనీయకుండా ఈరోజు వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో మనుషుల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ నేటి దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ కుటుంబంలో ఒకవేళ నీకు న్యాయం జరగట్లేదేమో, ఒకవేళ సమాజంలో నీకు న్యాయం చేయట్లేదేమో, న్యాయం కోసం ఒకవేళ వారి దగ్గరికి వీరి దగ్గరికి ప్రాధాయపడుతూ ఉన్నావేమో, కానీ ఈ లోకంలో మనుషులు న్యాయాన్ని కొనచ్చేమో కానీ, న్యాయాన్ని త్రిప్పివేయచ్చేమో కానీ, న్యాయాన్ని చంపివేయచ్చేమో కానీ, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు మొర్రపెడుతున్న దేవుడు నీ పక్షాన నిలబడినంత కాలం న్యాయవంతుడైన దేవుని ఎవ్వరూ నీకు దూరం చేయలేరు కదా. న్యాయవంతుడైన దేవుడు నీతో ఉండాలంటే నువ్వు నేను చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుణ్ణి మనం మొర్రపెట్టాలి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో 1 నుండి 7 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ప్రవక్తలలో శిష్యుడు ఒక ఆయన చనిపోయిన అతని భార్య శావుకుని దగ్గరకు వచ్చి, ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా పరిస్థితి నాయన, నా భర్త మీ దగ్గర పరిచర్య చేసిన, శిష్యునిగా చేసిన నా భర్త చేసిన అప్పుల వలన ఈరోజు ఆయన లేకపోయినా అప్పిచ్చే వారందరూ నా మీదకి వచ్చి నా పిల్లల్ని అన్యాయంగా తీసుకొని వెళ్ళిపోతాం బానిసగా అనేసి నన్ను హింసిస్తూ ఉన్నారు, నన్ను బాధపడుతూ ఉన్నారయ్యా అని దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టిన వెంటనే ఎలీషా చెప్తూ ఉన్న మాట, అమ్మా నా వలన నీకు ఏ పని చేయాలి అని అడిగిన వెంటనే అప్పుడు ఆ సేవకుడు అన్న మాట, అమ్మా నీ వద్ద ఏవైనా ఉందంటే తన ఇంట్లో ఉన్న ఆ కొద్దిపాటి నూనెని నీ పిల్లల్ని, ఆ వీధిలో ఉన్న వారందరినీ ఖాళీగా ఉన్న పాత్రలు తీసుకొని రామన్నమ్మ, అవన్నీ నీ గదిలో పెట్టి తొలిపి వేసి ప్రార్థన చేసి నీకున్న ఒకే ఒక కుండలో ఉన్న ఆ నూనెని పాత్రలో పోయమని చెప్పిన వెంటనే దేవుని మాటకి, దేవుని సేవకుని మాటకి లోబడి ఆమె మొర దేవుడు విన్నాడు కనుకనే ఆమె మొర్రకి తెగిన కార్యాన్ని, దేవుడు అద్భుతమైన కార్యాన్ని, భూమి మీద ఏ మనుషుడు చేయలేని గొప్ప న్యాయాన్ని దేవుడు ఆమె పట్ల జరిగించి ఆ నూనెను అమ్మిన వచ్చిన డబ్బుతో
తనకున్న రుణాలన్నీ తీర్చుకుంది, చివరికి తన పిల్లల్ని తను సొంతం చేసుకుంది. అటువంటి న్యాయం ఈ లోకంలో ఎవరు చేయగలరు? అటువంటి న్యాయం ఈ లోకంలో ఎవరి వల్ల మనం పొందుకోగలం? అది దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు చేయలేరు. సో దేవుడు మన పట్ల గొప్ప న్యాయం చేసే గొప్ప దేవుడు ఆయన. నేటి దినాల్లో మనం అనుకుంటూ ఉన్నాం వాళ్ళు వీళ్ళు మనకి న్యాయం చేస్తారని. కానీ న్యాయం చేసిన దేవుని విడిచిపెట్టి అన్యాయం చేసిన వారి వైపు తిరుగుతూ ఉన్నావే. సో ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అత్త నమ్ముకున్న దేవుణ్ణి వెంబడించింది కనుకనే విధవరాలైన తన పట్ల దేవుడు తన మొరను విని రూతమ్మకి దేవుడు గొప్ప న్యాయం చేశాడు ఆయన. తల్లిదండ్రులు ఒకవేళ ఆమెకు అటువంటి మంచి సంబంధం చూచుండ్రేమో. ఓర్ప అత్త నమ్ముకున్న దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది కనుకనే ఆమె చరిత్ర మరలా బైబిల్లో లేదు. రూతు అత్త నమ్ముకున్న దేవుని వెంబడించి దేవుని మొరపెట్టింది కనుకనే తన సాక్ష్యాన్ని తన జీవితాన్ని కాపాడుకుంది కనుకనే న్యాయవంతుడైన దేవుడు ఆమె పట్ల గొప్ప న్యాయం చేసి బోయేజు అనే రాజుని తనకిచ్చి వివాహం జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. సో నేటి దినాల్లో మనం కూడా మన పిల్లల పట్ల ఒకవేళ మనం న్యాయం చేయలేవేమో, ఆమెకు నచ్చిన భర్తను లేకపోతే మన కుమారుడికి నచ్చిన భార్యను ఒకవేళ తీసుకొని రాలేవేమో, కానీ పరలోకమందున్న దేవుడు మన బిడ్డల పట్ల గొప్ప న్యాయం చేసే దేవుడు ఆయన. మరి మన బిడ్డలకి న్యాయం జరగాలంటే మనం మన దేవుణ్ణి మొర్రపెట్టి ఆయనకి దగ్గరగా మనం జీవించగలిగితే మన పట్ల గొప్ప న్యాయం చేసే న్యాయవంతుడైన దేవుడు మన పక్షాన్ని నిలబడినంత కాలం మన జీవితాలకి ఇప్పుడు ఆయన న్యాయం చేస్తూనే ఉంటాడు. అటువంటి న్యాయకరమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగించి అనేక మందికి ఉన్నతమైన స్థితిలో గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో దేవుడు ఈ దినమంతా మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.